ఎస్సీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పోతుల దుర్గారావు, రాష్ట్ర జంగమ సాధికార కమిటీ చైర్మన్ విభూది సూరిబాబు, దండివీధి ప్రాథమిక పాఠశాలలో శ్రీకాకుళం జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జ్ఞానశక్తితో ఉదాత్తమైన యుక్తితో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ వారి అభ్యున్నతిని ఆకాంక్షించే దివ్య చైతన్య స్ఫూర్తి గురువు అని, అందుకే గురువును దేవునితో పోలుస్తారని ఎస్సీ ఎస్టీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పోతుల దుర్గారావు, రాష్ట్ర జంగమాధికార కమిటీ చైర్మన్ విభూతి సూరిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గంజియార్ ఎజ్రా, నవోదయ స్కూల్ ఉపాధ్యాయుని కె అనిరోజ్, ఉపాధ్యాయులు జి నీలం నాయుడు, ఎం మాధవి, ఎం శాంతి, సిహెచ్ అనురాధ, రాజు, పేట పద్మాజీ, సుభాష్, ఎం శంకర్రావు, పి రమేష్, సాహు, జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు అరుగుల కుమార్, వేణు, ఆకుల కృష్ణ, పరిడాల పద్మభూషణ్, సాయి, గొండు మణికుమార్, గొండు జనార్దన్ రావు, ఉర్లం శివతేజ, వి జోషువా, నీలి కిరణ్, బి వేణు తదితరులు పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే గారు గొండు శంకర్ గారు ప్రతి స్కూల్స్ కూడా టీచర్స్ సన్మానం చేసే బాధ్యత ఆయన కొత్తగా తీసుకున్నారు. ఇప్పుడు దగ్గర 4-5 సంవత్సరాల నుంచి కంట్రోల్ చేస్తున్నారు. ఆయన ఒకటే మాట అన్నారు, నేను బతికున్నంత వరకు చేయిస్తాను, ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా ఆగదు, టీచర్స్కి అందరికి కూడా ఎప్పుడు గౌరవించుకుంటే మనం అంత బాగుంటాము అని ఆయన చెప్తుంటారు. ఈ టీచర్స్కి ఎంతమంది ఉంటే అంతమందికి సన్మాన కార్యక్రమాలు, మన మెమోంటోలు అన్నీ ఏర్పాటు చేసేది మాత్రం మన ఎమ్మెల్యే గొండు శంకర్ గారు. ఆయన తరఫున మేము అన్ని చేస్తున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తుంది జర్నలిస్ట్ అసోసియేషన్ అంతా దీనికి దోహదపడుతుండే సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని. ఈరోజు సెప్టెంబర్ 5వ తారీఖు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం చాలా గర్వకారణం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా, ఆయన దేశానికి చేసిన సేవలు సందర్భంగా, ఆయనకు ఉత్తమమైన పదవులను అధిరోహించి దేశం గౌరవించిన సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన శుభదినాన్ని ఈరోజు జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఉపాధ్యాయులే కాకుండా మా విద్యార్థి బృందానికి కూడా మా శుభాశిష్యులు. ముఖ్యంగా దేశంలో ఉపాధ్యాయుడే ప్రధాన కీలకం. ఒక రోల్ మోడల్, ఒక సొసైటీని దిద్దాలంటే పాఠశాల తరగతి గదిలో దేశం భవిష్యత్తు నిర్మింపబడుతుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా సరే నేటి బాలలు రేపటి పౌరులు, ఎంతటి నాయకులైనా సరే, కింది స్థాయి నుండి అత్యున్నత స్థాయి నాయకులు అయినా సరే, ఎవరికైనా ఉపాధ్యాయుడే ప్రధాన గురువు. ఎందుకంటే తల్లి మొదటి గురువు అయినప్పటికీ ఒక మట్టి ముద్రను తీసుకొచ్చి ఉపాధ్యాయుల దగ్గర ఉంచడం, ఉపాధ్యాయుల విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్పించి, నడక నేర్పించి, ఓవరాల్ డెవలప్మెంట్ నేర్పించి సొసైటీలో ఒక భావి భారత పౌరుడిగా తీర్చిదిద్దే ప్రధాన ఘట్టం ఉపాధ్యాయుడి బాధ్యత ఉంటుంది. కాబట్టి అందుకే తల్లి, తండ్రి, దైవం తర్వాత ఉపాధ్యాయుడికి అంత ప్రధాన ప్రాముఖ్యత ఇవ్వడం సొసైటీలో జరిగింది. మరి దేశంలో అత్యున్నత విలువలతో కూడుకున్నటువంటి ఈరోజు నాయకత్వం ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు కార్పొరేట్ విద్య కాసి తల్లిదండ్రులు మొగ్గు చూపుకున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేర్పించినట్లయితే ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుంది. వాళ్ళు రేపటి సత్శీల పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ఎందుకంటే సొసైటీ ఈరోజు చూసినట్లయితే యువత కొద్దిగా గతంలో ఉన్నటువంటి యువతకి ఈనాటి యువతకి కాస్త వ్యత్యాసం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పీర్ గ్రూప్ పరిస్థితులు మూలాన మరి విద్య వాళ్ళకి ప్రధాన భూమికి కావాలి. వాళ్ళ జీవితానికి విద్య తుదిమెట్టు అవుతుంది. విద్య నేర్చుకుంటే వాళ్ళు భవిష్యత్తులో మంచి జీవితాన్ని అనుభవించడానికి ప్రధాన అవకాశంగా ఉంటుంది. బడుగు బలహీన వర్గాల వారికి విద్య ఆయుధం అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి మా ఉపాధ్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి స్థాయి వరకు వెళ్ళినటువంటి మా సర్వేపల్లి రాధాకృష్ణ గారు మా వృత్తిలో పనిచేయడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఆయన తాలూకు వారసులుగా మేము ఈరోజు ఉపాధ్యాయులుగా ఉండడం, మేము ఆయన యొక్క స్ఫూర్తి ప్రదాతగా తీసుకొని సమాజానికి రోల్ మోడల్గా మేము ఉత్తమమైన సేవలు అందించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఉపాధ్యాయుల్ని ఇంకా అత్యున్నతంగా గౌరవించవలసిన బాధ్యత ఉంది. ఉపాధ్యాయులకి ఇంకా మెరుగైనటువంటి జీతభత్యాలు ఇచ్చి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు కూడా చూసి వారి యొక్క పదోన్నతులకు కానీ ఇతర
భవిష్యత్తు ప్రయోజనాలకు కానీ ప్రభుత్వం కూడా చేయూతనిచ్చినట్లుగా అయితే ఇంకా మెరుగైన విద్య సమాజానికి అందించడానికి ఉపాధ్యాయుడు నిరంతరం కృషి చేస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఇంకొకసారి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ పోతల దుర్గారావు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు. థ్యాంక్ యూ. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు ఈరోజు మా పాఠశాలకు విచ్చేసి మా ఉపాధ్యాయుల్ని మరియు రిటైర్డ్ ఉపాధ్యాయులను కూడా సన్మానించిన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి, అలాగే మరియు ఎస్సీ ఎస్టీ బీసీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు సౌజన్యంతో వారు మా పాఠశాలకు ఇచ్చేసి మా ఉపాధ్యాయ వర్గాన్ని వారు సన్మానించినందుకు మా ఉపాధ్యాయుల తరపున మేము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే స్థానిక ఈ కార్యక్రమంలో స్థానిక ఇన్ఛార్జి వర్యులు మరియు పూర్వపు విద్యార్థులు మరియు ఈ వార్డులో ఉన్న సభ్యులు అందరూ కూడా వచ్చేసి చాలా మంచి వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో మా ఉపాధ్యాయుల్ని గౌరవించడం చాలా శుభ పరిణామం అండి. ఈ విధంగా ఎక్కడైతే విద్వాన్ సర్వత్ర పూజిత అనే నానుడికి, ఆచార్య దేవోభవ అనే నానుడికి వీళ్ళందరూ అనుసరించి మరి స్థానిక శాసనసభ్యుల వరకు కూడా ఈ రాజ్య గత 6 సంవత్సరాల నుంచి కూడా వారు మా ఉపాధ్యాయుల్ని ప్రతి ఉపాధ్యాయ దినోత్సవం రోజు కూడా వారు గౌరవిస్తున్నారు. వారికి కూడా మేము మా ఉపాధ్యాయ తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరలా ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ వారు మా పాఠశాల విద్యార్థులు అందరికి కూడా వారు పెన్నులు, పుస్తకాలు, నోట్బుక్స్ అందరికీ పంచారు. వారికి కూడా మా పాఠశాల తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. సార్, ఎక్కడైతే మీరు ఉపాధ్యాయులను గౌరవిస్తారు అక్కడ సమాజం బాగుపడుతుంది. మేము కూడా మా వంతు సహాయ సహకారాలని ఈ సమాజాన్ని, ఈ విద్యార్థుల్ని అభివృద్ధి చేయడంలో మేము ఎంతో పాల్గొంటామని ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఆశయాలకు అనుగుణంగా మేమందరం నడుచుకొని భవిష్యత్ కార్యక్రమాలను మేము చక్కగా నిర్వహిస్తామని మీ అందరికీ ఈ ఉపాధ్యాయ దినోత్సవం నేను మనవి చేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.